హాయ్ ఫ్రెండ్స్, 1925లో బ్రిటిష్ అన్వేషకుడు పెర్సీ ఫావ్సెట్ అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లోని ఒక నగరాన్ని వెతకడానికి బయలుదేరాడు. ఆ నగరం పూర్తిగా బంగారంతో తయారు చేయబడిందని మరియు దాని రాజు ప్రతిరోజు బంగారు పొడితో స్నానం చేసేవాడని చెబుతారు. పెర్సీ ఆ నగరాన్ని వెతకడానికి తన క్యాంప్ నుంచి బయలుదేరారు, కానీ తిరిగి రాలేదు. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద ఫారెస్ట్. ప్రస్తుతం ఈ అద్భుతమైన అడవిని 8 దేశాలు పంచుకున్నాయి. దీని వైశాల్యం 70 లక్షల చదరపు కిలోమీటర్లు. అంత పెద్ద ఏరియాలో ఇండియా వంటి 2 దేశాలు మరియు యునైటెడ్ కింగ్డమ్స్ వంటి 28 దేశాలు ఈజీగా ఫిట్ అవుతాయి. ఇప్పటి వరకు సముద్రంలోని చాలా భాగాన్ని మనం అన్వేషించలేకపోయాం. అదేవిధంగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో ఎక్కువ భాగం ఇప్పటికీ మనకి తెలీదు. రకరకాల మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు ఇక్కడ నివసిస్తాయి. వీటిలో ఇప్పటి వరకు 10% మాత్రమే అన్వేషించబడ్డాయి. ప్రతిరోజు కొత్త జాడలు ఇక్కడ కనుగొనబడతాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో దాదాపుగా 40,000 కోట్ల జాతుల వృక్షాలున్నాయి. అందుకే ఈ అడవిని లంగ్స్ ఆఫ్ ది ఎర్త్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎంత ఆక్సిజన్ అయితే ఉందో దాంట్లో 20% ఆక్సిజన్ అమెజాన్ ఫారెస్ట్ నుంచే రిలీజ్ అవుతుంది. ఒక అంచనా ప్రకారం ఇక్కడ సుమారుగా 20 లక్షల మంది నివసిస్తున్నారు. వీళ్లలో చాలామందికి బయట ప్రపంచంతో సంబంధం లేదు, ఎందుకంటే అమెజాన్లో ఎక్కువ భాగం ఇప్పటికీ తెలుసుకోబడలేదు. ఈ అడవి భాగం కింద ఏది దాచబడిందో అది ఇప్పటికీ కనుగొనలేకపోయిన రహస్యంగా మిగిలిపోయింది. అమెజాన్లోని కొన్ని రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వీటిలో కొన్ని సాల్వ్ చేయబడ్డాయి, మరికొన్ని ఇప్పటికీ రహస్యంగానే మిగిలిపోయాయి. అన్నిటికంటే ముందుగా నెంబర్ 5 సిటీ ఆఫ్ గోల్డెన్ గురించి తెలుసుకుందాం. ఎప్పటి వరకు అమెజాన్ ఫారెస్ట్లోని అతిపెద్ద రహస్యం ఈ నగరమే. దీన్ని ఎల్డోరాడో అని కూడా పిలుస్తారు. ఒకానొక సమయంలో ఇక్కడ బంగారంతో నిర్మించబడిన నగరం ఉండేదని చెబుతారు. ఇక్కడి రాజు ప్రతిరోజు బంగారు పొడితో స్నానం చేసి దాన్ని అమెజాన్ నదిలో పారేసేవాడు. 16వ శతాబ్దంలో అమెజాన్ అడవి ఉన్న దక్షిణ అమెరికాకు యూరోపియన్లు వచ్చారు. వాళ్ళు తమతో పాటుగా చాలామంది సైనికులను తీసుకొని ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునేందుకే ఒక ప్రణాళికతో వెళ్లారు. వాళ్ళు అక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజలను ఎదుర్కొన్నారు. ఆ స్థానిక ప్రజలు అప్పటికే చిన్న నగరాలను నిర్మించుకుని అక్కడ జీవిస్తున్నారు. యూరోపియన్లు వాళ్లపై దాడి చేసి వారి నగరాలను స్వాధీనం చేసుకున్నారు. 16వ శతాబ్దం చివరిలో వారికి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లోపల బంగారంతో నింపబడి ఉన్న నగరం ఉందని సమాచారం అందింది. అప్పటి నుంచి యూరోపియన్లు ఈ ఎల్డోరాడో సిటీ కోసం వెతకడం ప్రారంభించారు. అమెజాన్ ఫారెస్ట్ మొత్తం అన్వేషించిన తర్వాత వాళ్ళు చాలా తెగలను కనుగొన్నారు, కానీ వాళ్ళు వెతుకుతున్న నగరం మాత్రం కనబడలేదు. అయితే అక్కడ వారికి చాలా బంగారం లభించింది. తర్వాత 200 ఏళ్ల పాటు అన్వేషణ కొనసాగించిన తర్వాత చివరకు ఎల్డోరాడోను మిత్గా ప్రకటించారు. ఆ తర్వాత 19వ శతాబ్దంలో బ్రిటిష్ అన్వేషకుడు పెర్సీ మరోసారి వెతకాలని నిర్ణయించుకున్నాడు. అతను అమెజాన్లో 8 ఎక్స్పిడిషన్స్ చేశాడు. అతను ఎల్డోరాడో కాదు, కనీసం యూరోపియన్లు కనిపెట్టిన మరో నగరాన్ని కూడా కనిపెట్టలేకపోయాడు. అతన్ని చివరిసారి సంప్రదించినప్పుడు అతను తన 8వ ఎక్స్పెడిషన్లో అమెజాన్ మధ్యలో ఉన్నాడు. అక్కడ బయలుదేరిన అతను తిరిగి రాలేదు. అది 29వ తేదీ మే 1925. అతని కోసం చాలా రోజులు వెతికినప్పటికీ పెర్సీ గానీ అతని మృతదేహం గానీ కనబడలేదు. ఈ ప్రదేశం మానవులు నివసించడానికి తగినది కాదని పరిశోధకుల నమ్మకం. అంటే ఇక్కడ ఒక నగరాన్ని గానీ లేదా ఒక గ్రామాన్ని గానీ నిర్మించలేదు. కానీ కాలక్రమేణా సాంకేతికత చాలా అభివృద్ధి చెందినప్పుడు అమెజాన్లో చాలా నగరాలు నిర్మించబడ్డాయని, అక్కడ మనుషులు చాలా గొప్పగా జీవించారని అనడానికి సంబంధించి చాలా ఆనవాళ్లు కనుగొనబడ్డాయి. వాస్తవానికి పెర్సీ ఎక్కడైతే పరిశోధించాడో ఆ ప్రదేశం సరైందే, కానీ అతను పరిశోధించిన విధానం అనేది సరైంది కాదు. ఇక్కడ చాలా ఇళ్లపై పరిశోధనలు చేసినప్పుడు వైజ్ఞానికులకు భూమి లోపల పాతిపెట్టి ఉన్న హ్యూమన్ వేస్ట్ కనబడింది. వైజ్ఞానికులు లిడర్ స్కానింగ్ పరికరాన్ని ఉపయోగించి దట్టమైన అటవీ పొర కింద రాతితో చేసిన నిర్మాణాలను కనుగొన్నారు. కాలంతో పాటు అవి కనుమరుగైపోయాయి. నేషనల్ జియోగ్రఫీ బృందం కరేబియన్ వైపు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెజాన్లో కూడా ఒక నగరాన్ని కనుగొంది. అక్కడ 2500 సంవత్సరాల పురాతనమైన నిర్మాణాలు లభించాయి. ఇవన్నీ పర్వతాలపై నిర్మించబడ్డాయి, కానీ వీటిలో ఎల్డోరాడో ఏది మరియు ఇంత పెద్ద అమెజాన్ అడవిలో ఎల్డోరాడో ఎక్కడుంది అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. ఇది ఒక మిస్టరీగా మారిపోయింది. నెంబర్ 4, అమెజాన్కి చెందిన ఈ భయంకరమైన అడవిలో చాలామంది గిరిజనులు నివసిస్తున్నారు. వీరికి బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఈ ప్రజలు అడవిలో ఎలా జీవిస్తున్నారు అన్నది ఆంథ్రోపాలజిస్ట్ కూడా ఖచ్చితంగా తెలియదు. వెస్ట్రన్ బ్రెజిల్లో ఒక వింత తెగ వాళ్ళు నివసిస్తున్నారు. ఇంతకుముందు వీరి తెగలో 1000 మంది ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. ఈ తెగ గురించి మనకు 1998 తర్వాత మాత్రమే తెలిసింది. ఎందుకంటే అప్పుడే మొదటిసారి బయట ప్రపంచంతో వీళ్ళకి పరిచయం ఏర్పడింది. వాళ్ళ భాష ద్వారా వాళ్ళు భయాన్ని, బాధను తెలియజేయగలుగుతున్నారని అర్థమైంది. ఆంథ్రోపాలజిస్ట్ వారి మాటలను డీకోడ్ చేసినప్పుడు వారి తెగ చాలా బలంగా ఉండేదని, తర్వాత మైనింగ్ చేయడం కోసం వచ్చిన మాఫియా వాళ్ళ తెగ వాళ్ళని హింసలకు గురి చేశారని,
క్రూరంగా చంపేశారని తేలింది. అందులో కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అమెజాన్ అడవి మధ్యలో తమ నివాసాన్ని స్థాపించుకున్న తెగలు ఇంకా ఎన్నున్నాయో ఎవరికీ తెలియదు. ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చారు? వేలాది సంవత్సరాల క్రితం అక్కడ నివసించిన తెగలతో వారికి ఏదైనా సంబంధం ఉందా? ఈ విషయాలు ఎప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. నెంబర్ 3, శతాబ్దాల చరిత్రకారులు అమెజాన్లో నివసించే ప్రజలు ఇక్కడికి ఎప్పుడు వచ్చారో నిర్ధారించుకోలేకపోయారు. అయితే 2017లో తొలిసారిగా కొలంబియా సమీపంలోని అమెజాన్ అడవుల్లోని పర్వతంపై పురావస్తు శాస్త్రవేత్తలకు కొన్ని పెయింటింగ్లు లభించడంతో సమాధానం దొరికినట్లయింది. ఈ పెద్ద రాళ్లు పూర్తిగా పర్వతం లోపలే ఉన్నాయి. ఈ చిత్రాలను అర్థం చేసుకోవడానికి వాటిని ఎక్స్పోజ్ చేయడం చాలా ముఖ్యం. పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో 13 కిలోమీటర్లు తవ్వినప్పుడు ఇవి ఒక గుహ లోపల ఉండేవని తెలిసింది. ఈ 13 కిలోమీటర్ల పొడవాటి ప్రాంతంలో దొరికిన పెయింటింగ్లు దాదాపు 12,000 సంవత్సరాల నాటివి. అప్పుడు ఐస్ ఏజ్ ముగిసే సమయం. అంటే ఇప్పుడు అడవి ఉన్న ఈ ప్రదేశం పూర్తిగా మంచుతో కప్పబడి ఉండేది. ఈ పెయింటింగ్స్లో ఆ కాలంలో మానవులు అక్కడ నివసించిన స్థితిగతులు మరియు తమ కంటే పెద్ద జంతువులను వేటాడిన విధానాలు కూడా ఉన్నాయి. నెంబర్ 2, 2019లో శాస్త్రవేత్తలకు ఉత్తర బ్రెజిల్లోని అమెజాన్ ఫారెస్ట్లో మారాజో ద్వీపంలోని హంబ్యాక్ వేల్ మృతదేహాన్ని కనుగొన్నప్పుడు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. ఈ విషయం అంత ఆశ్చర్యాన్ని కలిగించడానికి కారణం అది చనిపోయిన సమయం మరియు అది చనిపోయిన ప్రదేశం నది నుంచి చాలా ఎత్తులో ఉండడం. అది 10 టన్నుల బరువైన వేల్. ఈ వేల్స్ చలికాలం ప్రారంభంలో అంటే అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అమెజాన్ నదిలో వేడి నీటిని ఆస్వాదిస్తాయి. తర్వాత ఇవి దక్షిణం వైపు అంటార్కిటికా వైపు వెళ్తాయి. కానీ ఫిబ్రవరిలో అమెజాన్ సమీపంలో ఎలా చనిపోయింది? అది కనుగొనబడిన రోజుకు 4 రోజుల క్రితమే మరణించిందని పరిశోధకులకు తెలిసింది. వేల్ యొక్క శరీరంపై వేటాడిన గుర్తులు కానీ గాయాలు కానీ లేవు. ఇప్పుడు ఇక్కడ చాలా ప్రశ్నలున్నాయి. అన్నిటికంటే ముందు ఈ సీజన్లో ఈ వేల్ ఇక్కడకు ఎలా చేరుకుంది? అన్నిటికంటే ఇది అమెజాన్ నదిలో నుంచి అమెజాన్ అడవి మధ్యలోని భూమికి ఎలా వచ్చింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది కేవలం మిస్టరీగానే మిగిలిపోయింది. ఇక నంబర్ 1, అమెజాన్ ఫారెస్ట్ యొక్క మరొక రహస్యం 2013లో కనుగొనబడింది. పెరూ దగ్గర ఒక కెమిస్ట్రీ విద్యార్థికి అమెజాన్లో ఈ వింత నిర్మాణం లభించింది. ఈ నిర్మాణం ఒక మొక్క యొక్క ఆకులపై ఏర్పడింది. అది చాలా రహస్యంగా కనిపించింది. దీని మధ్యలో సిల్క్తో తయారైన కోన్ ఉంది మరియు 4 వైపులా సిల్క్తోనే తయారు చేసిన ఫిన్సే వంటి నిర్మాణం ఉంది. కొన్ని రోజుల తర్వాత ఫిన్సే మధ్యలో ఉన్న కోన్ మెల్లమెల్లగా విరిగిపోయి అందులో నుంచి స్పైడర్ బయటకొచ్చింది. సాలీడు జాతికి చెందిన ఒక ప్రత్యేకమైన స్పైడర్ ఈ నిర్మాణాన్ని తయారు చేసింది. ఇటువంటి స్పైడర్ కేవలం వెస్ట్రన్ అమెజాన్లో ఉంటాయి. ఈ స్పైడర్ తన గుడ్డు చుట్టూ ఫెన్స్ను, దుమ్ము కానీ చిన్న చిన్న పురుగులను కానీ ఆ కోన్ వరకు చేరకుండా ఉండడానికి, అంతేకాకుండా అందులో నుంచి వచ్చే పిల్లలకు తినడానికి ఆహారం ఉండాలని ఈ విధంగా తయారు చేస్తాయి. మరి అమెజాన్కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.